బీసీ కులగణన, బీసీ కులాలకు 9 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీల దశాబ్దాల డిమాండ్స్ నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు హాజరై మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ద్వారా రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడక కమలాకర్, సామల రాజుగౌడ్, ఇల్లంతకుంట తిరుపతి, శ్రీనివాస్, శ్రీకాంత్, తిరుపతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలపాలని చెప్పి తీర్మానించనేది. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందులో అంటే 2-3 అంశాలలో బీసీలకు ఒకటి ఒక చరిత్రాత్మకమైన బీసీ కులగణన చేపట్టాలని చెప్పి గత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. మా బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే మేము సాధిస్తామని చెప్పినాం. ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా బీసీలకు అనుకూలంగా ఉంటే తప్పకుండా సాధిస్తాం, పార్టీలో అతీతంగా మద్దతిస్తాం. అందులో భాగంగా మేమైతే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, తప్పకుండా మేము హర్షిస్తున్నాం. మేము ప్రస్తుతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లా ఈ విధంగా బీసీల డిమాండ్లను, బీసీల హక్కులను, బీసీలకు సంబంధించిన జనాప్రాతిక నిధులను కేటాయిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. జై బీసీ.